నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. అంధత్వ నివారణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. చంద్రబాబుకు వచ్చిన మెజారిటీలో ఎక్కువ శాతం బోగస్ ఓట్లే. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్య. బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా బీఆర్ఎస్ సర్కార్. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. పోలీస్ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరు. కల్వకుర్తి అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపోతు అనిల్ గౌడ్. రాష్ట్రంలో అంధత్వ నివారణ తమ ప్రభుత్వ లక్ష్యమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గం మధురానగర్లో ఆయన ప్రారంభించారు. ప్రతి బస్తీలో కంటి వెలుగు శిబిరాలు నిర్వహించి కంటి పరీక్షలు, కళ్లద్దాలు, మందుల పంపిణీ అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ సురభివాణి, కార్పొరేటర్ దేదీప్య, ఎస్బీబీహెచ్ఓ అనురాధ, డాక్టర్ హర్షిత, డాక్టర్ స్ఫూర్తి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రమేష్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు 75 సంవత్సరాల స్వాతంత్రం అనంతరం ఏ ప్రభుత్వాలు కూడా ఇంత ముందు చూపుతోని, అంటే ప్రజలకు కంటి చూపు ప్రధానమైనది అనేటువంటిది ఏ ప్రభుత్వాలు గుర్తించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారికి మానవత దృక్పథం ఎక్కువ. అంటే ప్రజలు సంతోషంగా ఉండాలి. ఇప్పుడు కంటి చూపు లేకపోతే అసలు మనిషి జీవితమే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా, రెండోది హైదరాబాద్ సిటీలో మరి 115 ప్రాంతాలలో ఈ టీమ్స్ అన్ని పనిచేస్తాయి. దేంట్లో ఏంటంటే డాక్టర్ కానీ, పారామెడిక్ కానీ, ఒకటి ఏంటంటే ఐ చెకప్, దాంతోపాటు మెడిసిన్ కానివ్వండి, ఆపరేషన్స్ కానివ్వండి, అన్నీ గవర్నమెంటే, ఎవరికి ₹1 ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అన్నీ కూడా ప్రభుత్వమే ఇనిషియేట్ చేస్తాయి. అందుకే ఇది రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఏంటంటే ప్రధానంగా మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం, రెండోది కాలనీలు కానివ్వండి, బస్తీలు కానివ్వండి, ప్రతి ఒక్కరు దయచేసి ఇది కూడా మన యొక్క రెస్పాన్సిబిలిటీ. అందరం కూడా తప్పకుండా మన ఇంటి ఎదురుగా, మన ఇంటి పక్కన, మన కాలనీలా, మన బస్తీలా ప్రతి ఒక్కరికి కంటి చూపు చేయండి. ఇది గొప్ప ఆపర్చునిటీ. ఎందుకంటే బయటికి వెళ్తే కనీసం ఫస్ట్ ఐ చెకప్ చేయాలంటే ₹500 తీసుకుంటాం. ఆపరేషన్ అంటే 50 నుంచి ₹1,00,000 వరకు వెళ్తుంది. బట్ అట్లా కాకుండా దగ్గర 55 లక్షల కళ్ళజోడ్లు ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తుంది గవర్నమెంట్.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు వచ్చిన మెజారిటీలో ఎక్కువ శాతం బోగస్ ఓట్లు ఉన్నాయని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. కుప్పం ఎంఎం మహల్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 36,000 బోగస్ ఓట్లు ఉన్నాయని, ఈ విషయం తప్పకుండా కేంద్రం ఎలక్షన్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. గత ఎన్నికల్లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి దొంగ ఓట్లు వేయడానికి వచ్చారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో 55% ఓట్లు మాత్రమే పోలయ్యాయని తెలిపారు. ఓటర్లుగా లేని వారి పేర్లను తొలగించాలని కోరారు. ఒక పంచాయతీలో ఉండే వాళ్లకు మరొక పంచాయతీలో దొంగ ఓటు ఉందని అన్నారు. ఓటర్స్ ఐడెంటిఫై కావడం లేదు. ఇప్పటికే మేము కంప్లైంట్ పెట్టి చాలా దొంగ ఓట్లు తీయించడం జరిగింది. కానీ ఇంకా కూడా 17% ఓటర్స్ ఎక్కడ కూడా కనపడడం లేదు. దీనిపైన మేము కేంద్ర ఎలక్షన్ కమిషనే కాకుండా రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ పెడతాము. వివరంగా సాక్ష్యాధారాలతో కూడా కంప్లైంట్ పెట్టడానికి నిర్ణయించుకున్నాము. ఈరోజు 2,20,000లో కేవలం 1,83,000 మందే ఓటర్లు ఈరోజు ఆధార్ కార్డు లభ్యమైంది. ఇందులో ఉదాహరణకు ఈరోజు పెన్షన్స్ కానీ లేకపోతే ఇతరత్ర ప్రభుత్వ పథకాలు కానీ ఇవన్నీ కూడా ఆధార్ కార్డుకి లింక్ అయినాయి. అవన్నీ కూడా 100% ఈరోజు లబ్ధిదారులు అందరూ కూడా ఐడెంటిఫై అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు పథకాలన్నీ కూడా అందుతున్నాయి, దాదాపు ప్రతి కుటుంబంలో కూడా. కానీ ఈ 17% దాదాపు ఈ 36,000 బోగస్ ఓటర్లు పక్క రాష్ట్రాల నుంచి ఉండే ఓట్లే, డబ్బులు ఓట్లు, ఇవన్నీ కూడా అత్యంత దారుణమైన పరిస్థితి ఉంది. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ ని అప్రోచ్ అవుతాము. మేమందరూ కూడా దీనిపైన సీరియస్ గా తీసుకొని కేంద్ర ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకుపోతాము. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఓట్లు సైక్లింగ్ చేసుకున్నాం. నియోజకవర్గంలో ఈరోజు ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేక పరిస్థితుల్లోనే ఎందుకు ఈరోజు చెప్తానంటే, ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు అన్ని ఎలక్షన్ కూడా చేసిన దాంట్లో ఆయన వచ్చిన మెజార్టీలో ముఖ్య పాత్ర బోగస్ ఓటు. ఈరోజు 2,20,000 ఓట్లు కుప్పం నియోజకవర్గంలో ఉంటే మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు కానీ లోకల్ బాడీ ఎలక్షన్ లో కానీ చాలా మంది బోగస్ ఓటర్లు ఉన్నారని చెప్పి గుర్తించి ఇప్పటి వరకే మేము కంప్లైంట్స్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రతి ఓటర్లు కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పి ఈరోజు 2,20,000 ఓటర్లో 17% ఓటర్స్ ఐడెంటిఫై కావడం లేదు. ఇప్పటికే మేము కంప్లైంట్ పెట్టి చాలా దొంగ ఓట్లు తీయించడం జరిగింది. కానీ ఇంకా కూడా 17% ఓటర్స్ ఎక్కడ కూడా కనపడడం లేదు. ప్రభుత్వము బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తెలిపారు. మెట్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఒక్కరికి కూడా ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ రాలేదని, దాని గురించి అవగాహన లేక పేదలకు సరియైన వైద్యం అందడం లేదని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు, వార్డు మెంబర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ వార్డ్ ఓ చిన్న అంజయ్య, టి నవీన్ కుమార్, నెక్స్ట్ పి గంగు థర్డ్ వార్డ్, టి నాగరాజు, జి వర్షిని, బి పద్మ 11th వార్డ్, నెక్స్ట్ బి పద్మ, నెక్స్ట్ 13వ వార్డ్ జి లచ్చయ్య, చెప్పండి. పోగానే కూర్చోగానే ఒక కొడుకు ఇస్తున్నాడు, ఒక కొడుకు తీసుకుంటాడు అని చెప్పింది. నాకు భయం వేసింది, ఇంట్లో పంచాయతీ నడుస్తుంది అనుకోని భయపడ్డా 2 నిమిషాలు. మరి ఇంట్లో పంచాయతీ నేను మాట్లాడొద్దా? కానీ ఏమైందంటే రాకపోయాడు కదా మన సొంత ఊరు అయ్యేసరికి ఇంట్లో పంచాయతీ కూడా మనం మాట్లాడాలి. ఏమైంది, ఏ కొడుకు తీసుకుంటాడు, ఏ కొడుకు ఇచ్చేస్తాడు అని చెప్పి అడిగింది. ఏముంది, ఇక్కడ కొడుకు ఇస్తున్నాడు అని, అక్కడ కొడుకు తీసుకుంటున్నాను. ఎవరమ్మా చెప్పు సరిగా అంటే, పెద్దోడా చిన్నోడా అని అడిగితే చిన్న కొడుకు కేసీఆర్ అంట, కేసీఆర్ పైసలు ఇస్తున్నాడంట నెలకు,
అన్ని పైసలు మోడీ తీసుకుంటున్నాడు. మోడీ తీసుకోవడం మీద లీడర్ ఏం తీసుకున్నాడంటే ఏమన్నా సిలిండర్ ధర 400 1200 చేసిండు. నేను అంతకుముందు నా మనవనికి డీజిల్ మన పెట్రోల్కి మనకి 60 రూపాయలు 70 రూపాయలు ఇస్తుంది. ఇప్పుడు వాడు కూడా 10 రూపాయలు కావాలని వాడు అడుగుతున్నాడు. నూనె ధర పెరిగినాయి, అన్ని ధరలు పెంచాడు. మరి ఏంది ఈ కొడుకు ఇస్తున్నా కొడుకు తీసుకుంటున్నా పరిస్థితి అయితే. మళ్ళీ ఆమెను ఇంకో విషయం కూడా చెప్పింది, నేను ఒక చిన్న తప్పు చేసిన కొడుక అన్నాడు. ఏం తప్పు చేసినావు అన్నాడు. 2 ఓట్లు కదా, ఒక ఓటు ఇటేసినా ఒక ఓటు అటేసినా, అటు వేసినోడు ఇప్పుడు వరకు కనపడలేదా అని చెప్పిన. అర్థమైంది అదేందో ఓటేదో అటు ఒక ఓటు వేసినా నేను కూడా తప్పు, నేను ఇంకోసారి తప్పు చేయగానే ఈసారి చేసినా నీకు చెప్పలే ఎప్పుడు కానీ చెప్తున్నా. ఒక ఓటు ఇటేసినా నాన్నకేసినా, ఇంకో ఓటు ఇంకోటికి వేసినా అటు వేసినా, ఇప్పటి వరకు వాటి వరకు నాకు కనపడలేదని చెప్పింది. మట్టిలో పుట్టిన బిడ్డలాగా మీ అందరికి చెప్తున్నాం. మీ అందరికి దయచేసి అంత గొప్ప నాయకుడు, ఎందుకంటే ఇవాళ చిన్న ఉదాహరణ చెప్తాను. దేశ తలసరి ఆదాయం అంటే ఒక తలసరి ఆదాయం దేశం మీద, దేశంలో మొత్తం ఇప్పుడు 1,50,000. తెలంగాణలో ఎంతకు వచ్చింది తెలుసా? ఇప్పుడు 2,75,000 తలసరి ఆదాయం. బట్టి వస్తా కేసీఆర్ ఇంట్లో కూర్చుంటే అవుతుందా? కాళేశ్వరం ప్రాజెక్ట్ మూడు సంవత్సరాల ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్. ఒకడు అంటాడు ఇప్పుడు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏం లాభం అంటాడు. ఈ మనుషులు ఇడికలు వస్తున్నాయి. అంత తెలియలేదు వీళ్ళకి, అంత తెలియదు నాయకులు పుట్టిరు ఈ మధ్య. అక్షరం ముక్కరాదు, చదువుకోలేదు ఎవ్వరు కూడా, వాళ్ళందరూ నాయకులు అయిపోయారు వాళ్ళు. సో మీ అందరి దయచేసి నాకు కోరేది ఒకటే, మీ తమ్ముళ్ళలాగానో మీ అన్నలాగానో కోరేది ఒకటే, కేసీఆర్ లా ఓడిపోతే, కేసీఆర్ లాంటి నాయకుడు లేకపోతే మనం అందరం కూడా ఓడిపోయినట్టు. ఇప్పుడు సార్ చెప్పడం మా చైర్మన్ అంకుల్ వైస్ చైర్మన్ అంకుల్ చెప్తున్నాడు, మన ఎమ్మెల్యే సాబ్ని గెలిపించాలి. నేను అనేది ఎమ్మెల్యే సాబ్ని గెలిపించడం కాదు, మనం అందరం గెలవాలి. మన అందరం గెలవాలంటే కేసీఆర్ గెలవాలి. కేసీఆర్ గెలిస్తే మనం అందరం గెలుస్తాం, నిలబడతాం. ఒక్కొక్క తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క సమస్య మీరు చూస్తే 7-8 సంవత్సరాల్లో, సరే అన్ని సమస్యలు పోయినాయి నేను చెప్తున్నాను. పోలీస్ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు యూత్ కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుందని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపోతు అనిల్ గౌడ్ అన్నారు. పోలీస్ నియామకాలలో అవకతవకలపై చలో కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైకోర్టు తీర్పు ప్రకారం మల్టిపుల్ ప్రశ్నలకు అదనంగా 7 మార్కులు కలిపి మెయిన్స్కు అనుమతించాలని, రన్నింగ్ క్వాలిఫై అయి లాంగ్ జంప్లో క్వాలిఫై కాని వారిని మెయిన్స్కు అనుమతించాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ గౌడ్, మండల నాయకులు, కాంగ్రెస్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి గారి పిలుపు మేరకు చలో కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్నటువంటి కల్వకుర్తి యువజన కాంగ్రెస్ నాయకులను అందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇటీవల పోలీస్ నియామకాల్లో చేసినటువంటి అవకతవకలను మీరు ఒకసారి సరి చేసుకోవాలని చెప్పి, హైకోర్టు తీర్పు ప్రకారం మల్టిపుల్ ప్రశ్నలకు 7 మార్కులు కలిపి మెయిన్స్కి అందరినీ కూడా అలో చేయాలని చెప్పి, రన్నింగ్లో అర్హత పొంది లాంగ్ జంప్లో పోయిన వారిని కూడా మెయిన్స్కి అలో చేయాలని, అలాగే ఇటీవల మీరు చేసినటువంటి ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల ఆత్మహత్య చేసుకున్నటువంటి అభ్యర్థులకు, వారి కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి యూత్ కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా మేము ఉద్యమిస్తామని చెప్పి పేర్కొంటున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలను అంచెలంచెలుగా పూర్తి చేస్తోందని వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ రోజాదేవి అన్నారు. 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని షేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వర నగర్లోని సాగర్ సంఘం కమ్యూనిటీ హాల్లో కార్పొరేటర్ మాధవరం రోజాదేవి, మాజీ కార్పొరేటర్ గంగారావుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయినేని చంద్రకాంత్, హరినాథ్, ఎర్ర లక్ష్మయ్య, ఆంజనేయులు, సాగర్ సంఘం అధ్యక్షుడు దయాసాగర్, మహిళా నాయకురాలు స్వరూపణ, శ్రావణ్ రెడ్డి, కవిత తదితరులు పాల్గొన్నారు. తర్వాత మనం చూస్తున్నాము, మన ప్రభుత్వం ఏమేమి హామీలు అయితే ఇచ్చిందో ప్రతి ఒక్కటి కూడా అంచెల వారీగా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతుంది. అందులోని భాగంగానే ఈ కంటి వెలుగు ప్రోగ్రాం నడుస్తుంది. ఇది 2వ విడత కాగా సాగుతుంది. మొదటి విడత 100% సక్సెస్ అయింది. అలాగే ఇది 2వ విడత కూడా సక్సెస్ కావాలని ప్రజలందరినీ కోరుతూ అందరినీ తరలి రావాలని కోరుతున్నాము. అలాగే ఈ ప్రోగ్రాంలో ఏంటంటే మనం ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎలాగైతే
ఒక సిస్టమేటిక్గా వెళ్తుందో ఇక్కడ కూడా మనం అలానే ఏర్పాటు చేసాము. ఫస్ట్ రిజిస్టర్ చేసుకొని విజువల్ టెస్ట్ చేసుకొని పెన్ టార్చ్ టెస్ట్ అట్లనే మిషనరీ టెస్ట్ ఇలా ప్రతి ఒక్కటి ఒక్కొక్క భాగంగా చేసుకుంటూ తర్వాత ప్రజలకు ఉచితంగా వారికి తగ్గట్టుగా వారికి ఒకవేళ ఇంకేదైనా మేజర్ ప్రాబ్లం ఉంటే వాళ్ళని ఇంకొక హాస్పిటల్కి రికమెండ్ చేయడం కానీ లేదా మైనర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి స్పెక్స్ ఇవ్వడం కానీ వాళ్ళకి చెప్పడం కానీ మెడిసిన్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఎన్నో కూడా చేపడుతున్నాము. ఈ కార్యక్రమము కూడా ప్రజలందరిలోకి ఆర్పీల ద్వారా మనం ప్రతి ఒక్కరి ఇంటింటికి వెళ్ళి ఈ ప్రోగ్రామ్ ఇలా నడుస్తుంది. ఈ 100 days మన ఒక్కొక్క డివిజన్లో 100 days పెడుతున్నారు ఈ ప్రోగ్రాము. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ పెద్ద చెరువు చుట్టుపక్కన ఉన్న FTL ఫ్లాట్లో బఫర్ జోన్ హద్దులను నియంత్రించేందుకు సానుకూలం వ్యక్తం చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బాలాపూర్ ముదిరాజ్ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. తమ ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా చెరువు బఫర్ జోన్లో ఎలాంటి నిర్మాణం చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలాపూర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గిరిముదిరాజ్, ఉమేష్, రవి, విష్ణు, ప్రేమ్ కుమార్, కరుణాకర్, మణికాంత్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మేము బాలాపూర్ ముద్రా సంఘం ప్రెసిడెంటు. నా పేరు గిరి ముదిరాజు. ఈరోజు సమస్య ఏంటంటే చెరువు కట్ట విపరీతంగా మట్టి వేయడం, రాలేయడం జరిగింది. ఇది కబ్జా అవుతుందా, ఈ చెరువు కోసము ఏం చేస్తున్నారు అనేది మాకు అర్థం కాక మేము మేడం దృష్టికి తీసుకెళ్ళాం. వెంటనే మేడం స్పందించి తక్షణమే వచ్చి పరిశీలించినాక సమస్య ఏందో తెలుసుకున్నాం. ఈ సుందరీకరణ గురించి వాకింగ్ ట్రాక్ అని చెప్పడం జరిగింది. దానికి మేము 100% మేము సహకరిస్తాం, కంటిన్యూస్ స్పందిస్తున్నాం. అదేవిధంగా ఈ వెంకటాపూర్ చెరువు నుంచి మురికి నీళ్ళు రావడం జరుగుతుంది. మేడం దృష్టికి తీసుకెళ్ళాం. ఆ చెరువు మురికి నీళ్ళు మా బాలాపూర్ ఈ పెద్ద చెరువులో నీళ్ళు వస్తే చేపలు చనిపోవడం జరుగుతుంది. మాకు ప్రభుత్వము గత 4-5 సంవత్సరాల నుంచి చేపలు ఇవ్వడం జరుగుతుంది. దాని మీద మేము లబ్ధి పొంది ముదిరాజులము ఈరోజు చాలా జీవన ఆధారంగా మావి 42 కుటుంబాలు ఉన్నాయి, జీవనోపాధి పొందుతున్నాం. దానికి అన్యాయం జరగకుండా మేడం దృష్టికి తీసుకువెళ్తే మేడము మాకు ఈరోజు నిన్న హామీ ఇచ్చింది. ఏమన్నదంటే బాలాపూర్ చెరువులో ఎటువంటి సమస్యలున్నా మేము 100% స్పందిస్తామని చెప్పి సబితా ఇంద్రారెడ్డి గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. మేడం బాలాపూర్ తరఫున ముద్రా సంఘం తరఫున మేము ఎప్పటికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతుంటాం. సమస్య ఏంటంటే ఇలాంటిది FTL ఏదైతే ఉందో ఈ FTL లోపల ఎటువంటి అక్రమంగా కన్స్ట్రక్షన్ చేయకుండా ఆపుతామని చెప్పి మాకు అందరి ముందు మా కుల సంఘాల ముందు మా కుటుంబాల ముందు హామీ ఇచ్చింది. తెలంగాణ మరాఠా సమాజ్ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో మరాఠా ప్రీమియర్ లీగ్ 2 క్రికెట్ టోర్నమెంటు 2023ను విజయ్ ఆనంద్ గౌడ్ అత్తాపూర్లో నిర్వహించారు. టోర్నమెంటులో 4 జట్లు పాల్గొన్నాయి. హరిపంత్ వారియర్ విజేతగా నిలిచింది. తెలంగాణ మరాఠా సమాజ్ సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు సుందర్రావు వాగ్మెరే, ఉపాధ్యక్షుడు రాజేష్ వాగ్మెరే, ప్రధాన కార్యదర్శి నితీష్ రావు జోగ్డే, జాయింట్ సెక్రటరీ అశోక్ రావు సత్ఫలే, కోశాధికారి లక్ష్మణ్ రావు కాంబ్లీ తదితరులు పాల్గొన్నారు. बहुत ही वाइब्रेंट सा इसी तरह विनिंग द टाइटल काफी बेहतरीन बल्लेबाजी सर्विस के बाद आशीष शिंदे जी टूर्नामेंट में फाइनल का टाइटल का माना का मैच समीर भाकर अरे
पूरे समाज की ओर से हरिपंथ वॉरियर्स को बहुत बहुत बधाई हरिपंथ वॉरियर्स को। జగిత్యాలలో 5 కోట్లకు పైగా అప్పులు చేసి 18 నెలల క్రితం పారిపోయిన పోచమ్మవాడకు చెందిన వ్యాపారి రేగొండ నరేష్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ రత్నాపురం ప్రకాష్ తెలిపారు. తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితుని నుండి 3 కిలోల 350 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు పట్టణ సిఐ ఆధ్వర్యంలో 4 బృందాలుగా గాలింపు చేపట్టిందని తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచామని అన్నారు. రేగొండ నరేష్, జగిత్యాల నివాసి, 52 సంవత్సరాలు. గత 2021లో నేను వ్యాపారం చేస్తున్నానని చెప్పి హనుమాన్వాడలో అతని నివాసం ఉంటాడు. హనుమాన్వాడకు చెందిన అమాయకమైన ప్రజలకు, తర్వాత ఇతర జగిత్యాల జిల్లాలో గల ఇతర ప్రజల వద్ద నేను చాలా పెద్ద బిజినెస్ చేస్తున్నానని చెప్పి దాదాపు 5 కోట్ల రూపాయల అప్పు తీసుకోవడం జరిగింది. తర్వాత ఒక దాదాపు 3.5 కేజీల బంగారపు, దాంట్లో ఎక్కువ అమాయకమైన లేడీస్ ఉన్నారు. దాంట్లో వాళ్ళకు అత్యాశ చూపి ఆ అమాయకమైన ప్రజలకు నేను బిజినెస్ చేస్తున్నా, దాంట్లో వచ్చిన వడ్డీ ఎక్కువ ఇస్తా అని చెప్పి అట్లా 5 కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది. అట్లా తీసుకొని కొన్ని రోజులు వాళ్ళకు నామాత్రం వడ్డీ చెల్లించి ఇస్తా అని చెప్పి 2021 అక్టోబర్లో అతను పారిపోవడం జరిగింది. అదే నెలలో ఒక దరఖాస్తు ఇస్తే అతని పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్ని రోజులు అతను హైదరాబాద్లో అక్కడిక్కడ పారిపోయి ఉన్నాడు. తర్వాత మొన్న 16వ తారీఖు నాడు వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చిందనే సమాచారం మేరకు మా టౌన్ సిఐ కిషోర్ అండ్ వాళ్ళ సిబ్బంది కలిసి అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతని విచారణ నిమిత్తము సారంగపూర్ పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి విచారిస్తుండగా రాత్రిపూట అక్కడ ఉంచితే అక్కడ ఎస్కాట్ టీసీలు వాళ్ళ కళ్ళు కప్పి అతను అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. దానిపైన ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అతను పారిపోయేటప్పుడు అతని దగ్గర మేము విచారిద్దాం అనుకున్న ఒక బ్యాగు అట్లనే ఉండేను, దాని దగ్గర అది పారిపోవడం జరిగింది. తర్వాత పారిపోయిన తర్వాత అతని మీద కేసు రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ అతని కొరకు మా జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ గారి ఆదేశానుసారం టౌన్ సిఐ గారి ఆధ్వర్యంలో ఒక 4 పార్టీలని ఏర్పాటు చేయడం జరిగింది అతన్ని పట్టుకోవడానికి. ఈరోజు 18 నాడు 12 గంటలకు అతన్ని పట్టుకోవడం జరిగింది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన తాటి జ్యోతికి మీడియా ప్రతిభ పురస్కారం అవార్డు లభించింది. హైదరాబాద్లోని శ్రీ త్యాగరాయ గానసభలో 16 సంవత్సరాలుగా జర్నలిస్టు రంగాన్ని పూర్తి చేసుకున్న వారికి జీవీఆర్ కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా చేతుల మీదుగా జ్యోతి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు అందుకున్న జ్యోతి తన ఎదుగుదలకు సహకరించిన V3 న్యూస్ ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరము పలువురు జర్నలిస్టులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అంధత్వాన్ని నిర్మూలించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని కంటి వెలుగు పథకాన్ని తీసుకురావడము ఎంతో గొప్ప నిర్ణయమని గోషామహల్ బీఆర్ఎస్ నేత నందకిషోర్ వ్యాస్ బిలాల్ అన్నారు. నియోజకవర్గంలోని గోషామహల్, మంగళహాట్, బేగం బజార్ ప్రాంతాల్లో కంటి వెలుగు పరీక్ష కేంద్రాలను మాజీ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్, పార్టీ నేతలు, ప్రభుత్వ అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. 100 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో ఉచితంగా పరీక్షలు చేసి మందులు, కంటి అద్దాలు, అవసరమైతే ఆపరేషన్ కూడా చేస్తారని తెలిపారు. ప్రజలందరూ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. एक आध लगा होगा रवि ऊपर दिन आज शुरुआती तौर पर हमारे गोशामहल विधानसभा क्षेत्र में 7 सेंटर्स का काम चल रहा है। आज हमारे टीआरएस पार्टी के पूरे लीडर्स, वर्कर्स, सीनियर एक्स कॉर्पोरेटर सब जनों ने मिलकर बढ़ चढ़कर इसमें हिस्सा लिया। छुड़ी बाजार सेंटर मुच्ची समाज के भवन में, रहीमपुरा टाउन में अभी हमने उद्घाटन किया। मैं जनता से अपील करना चाहता हूँ, जो कोई भी अपनी आंखें बताना चाहता है, चेकअप कराना चाहता है, निसंदेह जाइए, इसका लाभ उठाइए। हिंदुस्तान में कोई भी स्टेट में इस तरह की स्कीम आज तक किसी ने लाने का नहीं सोचा, नहीं प्रयास किया। ये पूरा श्रेय हमारे चीफ मिनिस्टर साहब को जाता है, जिन्होंने एक स्पेशल ड्राइव लाकर पूरे स्टेट में हर व्यक्ति की आंखें चेकअप कराकर स्पॉट पर चश्मे दिए जा रहे हैं। जय तेलंगाना। आज हमारे इस तेलंगाना राज्य में कंटी वेलुगु फेज 2 का आरंभ हो चुका है। आज मंगला डिवीजन गोशामहल कॉन्स्टिट्यूंसी में डॉक्टर BR अम्बेडकर प्ले ग्राउंड में कंटी वेलुगु कैंप में पधारे हमारे टीआरएस के नेता श्री नंदकिशोर व्यास बिलाल जी को हम बहुत बहुत धन्यवाद करते हैं। आज उनके प्रेजेंस में यहाँ पे कंटी वेलुगु कैंप का आरंभ हुआ है। हम तेलंगाना के हमारे केसीआर साहब, हरीश राव हेल्थ मिनिस्टर साहब, उनको बहुत बहुत धन्यवाद करते हैं। आज इंसान के ह्यूमन बीइंग में सबसे इम्पोर्टेंट पार्ट है जो आंखें है, उसको ध्यान में रखते हुए कंटी वेलुगु कैंपों का जहाँ एरिया में ऑर्गेनाइज किया गया है वो जनता को बहुत ही लाभदायक है। हम सभी से अपील करते हैं कि सभी लोग इसका लाभ उठाएं। हर कोई यहाँ पर आकर फ्री चेकअप करवा सकता है। प्रोग्राम अंडी ఇక్కడ అంటే ఎవరికెవరికి ఏమైనా కంటి చూపు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ అందరు చెక్ చేసుకోవచ్చు. ఈ రహీపురా ప్లే గ్రౌండ్ లో ఉంది. ఇక్కడ అవసరం ఉన్న వాళ్ళకి అప్పుడే అద్దాలు ఇచ్చేస్తాము. ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకో, వాళ్ళకి ఏమైనా సర్జరీస్ ఏమైనా అవసరం ఉన్నాయి అనుకోండి, వాళ్ళని సర్జరీ హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ సర్జరీస్ చేపిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంధత్వ నివారణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. చంద్రబాబుకు వచ్చిన మెజారిటీలో ఎక్కువ శాతం బోగస్ ఓట్లే. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్య. బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా బీఆర్ఎస్ సర్కార్. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. పోలీస్ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరు. కల్వకుర్తి అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపోతు అనిల్ గౌడ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.